వెల్కమ్ టు ఐ న్యూస్. అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొత్త మలుపు తిరిగాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు ఇప్పటికే బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఆయన భార్య, అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ కుమారుడు బారెన్ ట్రంప్లను లక్ష్యంగా చేసుకున్నట్లు ప్రచారంలో ఉన్న ఒక వీడియో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తుంది. ఈ వీడియోపై అమెరికా భద్రతా వ్యవస్థ అప్రమత్తమైందనే వార్తలు వెలువడుతున్నాయి. అయితే ఈ వీడియోపై అధికారికంగా ఎంతవరకు ధృవీకరణ ఉంది, అసలు ఇందులో ఏముంది, ఈ కథనంలో తెలుసుకుందాం. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న 2 నిమిషాల వీడియోకు హౌ టు కిల్ మెలేనియా ట్రంప్ అనే శీర్షిక ఉన్నట్లు పలు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఆ కథనాల ప్రకారం ఈ వీడియోలో అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ను లక్ష్యంగా చేసుకుని ఆమె ఎక్కడికి వెళ్తారు, ఏ ప్రాంతాల్లో షాపింగ్ చేస్తారు వంటి వివరాలు చూపించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాగే ఆమె కుమారుడు బారెన్ ట్రంప్పై కూడా బెదిరింపు సందేశాలు ఉన్నాయని పేర్కొంటున్నారు. అయితే ఈ వీడియోను నిజంగా ఇరాన్ ప్రభుత్వం విడుదల చేసిందా లేదా అనే విషయంపై అధికారికంగా అందుబాటులో లేదు. ఈ వీడియో వెలుగులోకి వచ్చిన తరువాత అమెరికా సీక్రెట్ సర్వీస్ అప్రమత్తమైనట్లు పలు మీడియా కథనాలు చెబుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, ప్రథమ మహిళ, వారి కుటుంబ సభ్యుల భద్రతను సీక్రెట్ సర్వీస్ పర్యవేక్షిస్తుంది. ట్రంప్ కుటుంబంపై గతంలోనూ బెదిరింపులు రావడంతో ఈసారి కూడా భద్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేసే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రచారంలో ఉన్న సమాచారం ప్రకారం ఆ వీడియోలో మెలానియా ట్రంప్ న్యూయార్క్ నగరంలో తరచూ వెళ్లే లగ్జరీ షాపింగ్ ప్రాంతాలను ప్రస్తావించినట్లు ఆరోపణలు ఉన్నాయి. కొన్ని దుకాణాలను గుర్తిస్తూ అవి దాడులకు అనువైన ప్రదేశాలుగా పేర్కొన్నట్లు కూడా కొన్ని మీడియా నివేదికలు చెబుతున్నాయి. ఇంకా బట్టలను కలుషితం చేసే నర్వ్ ఏజెంట్ వంటి అంశాలను కూడా ప్రస్తావించిందని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలను స్వతంత్రంగా ధృవీకరించడం సాధ్యం కాలేదు. అధికారిక దర్యాప్తు వివరాలు వెలువడాల్సి ఉంది. ఇటీవలి అమెరికా ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ప్రచార యుద్ధం కూడా కొనసాగుతుంది. కొద్ది రోజుల క్రితం టెహ్రాన్లోని ట్రంప్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్న భారీ హోర్డింగ్లు ప్రత్యక్షమయ్యాయని వార్తలు వచ్చాయి. అమెరికా జెండాతో కప్పబడిన శవపేటికలపై ట్రంప్ కుటుంబ చిత్రాలను ఉంచి బ్లడ్ ఫర్ బ్లడ్ అనే నినాదాన్ని ప్రదర్శించినట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఇలాంటి ప్రచారాలు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి వీడియోలు నిజమైన అధికారిక ప్రకటనలేనా లేదా ప్రచార యుద్ధంలో భాగంగా తయారైన కంటెంటా అనేది దర్యాప్తు ద్వారా మాత్రమే స్పష్టమవుతుంది. భద్రతా సంస్థలు ఇలాంటి ఆన్లైన్ బెదిరింపులను చాలా సీరియస్గా తీసుకుంటాయి. ప్రత్యేకంగా ప్రముఖ రాజకీయ నాయకులు వారి కుటుంబ సభ్యులపై వచ్చే ప్రతి హెచ్చరికను విశ్లేషిస్తాయి. మొత్తానికి మెలానియా ట్రంప్ను లక్ష్యంగా చేసుకున్నట్లు ప్రచారంలో ఉన్న వీడియో అమెరికా, ఇరాన్ ఉద్రిక్తతల మధ్య కొత్త చర్చకు దారితీసింది.